పేద, మధ్యతరగతి వర్గాలకు కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉచితంగా అందుబాటులో ఉండాలని, పేద విద్యార్థులను కూడా వైద్య విద్యకు దగ్గర చేయాలి అని చెప్పి చాలా మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరిధిలో తీసుకొనొస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాటిని పీపీపీ కింద ప్రైవేటోళ్ళ చేతిలో పెడుతూ ఉండడం, ఏ ఏ పాయింట్ దగ్గర కూడా డైజెస్ట్ కాని విషయం నాలాంటి వాళ్ళకైతే. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్‌గానే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయాన్ని అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేరు. ఇప్పటికే ఆయన చెప్పేటివి చెప్పారు. మేము అధికారంలోకి వస్తే ప్రైవేటులు ఎవరైనా తీసుకున్నా మళ్ళీ ప్రభుత్వం కింద తీసేసుకుంటామని. అక్కడ దాగలే ఇప్పటికే ఆందోళనలకు, నిరసనలకు పిలిపిచ్చారు. అండ్ తాజాగా ఈరోజు పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరిధిలోనే ఉండే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ విషయం మీద ఏ స్థాయి వరకు అయినా వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిద్ధపడుతూ ఉన్నారు. సో ఈరోజు వాళ్ళ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నెల 9వ తేదీ జగన్ గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని సందర్శిస్తారు. అది ముందే ఫిక్స్ అయింది. అండ్ ఈరోజు కొత్తగా అంటే అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమాలు ఉంటాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కరపత్రాలను పంపిణీ చేయాలనే నిర్ణయం, 1 కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరణ, ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజు 2 గ్రామాలను సందర్శించాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా రౌండ్ టేబుల్స్ ద్వారా ప్రజలను చైతన్యపరచాలి. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్ పత్రాలు సమర్పించాలి. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ర్యాలీలు చేయాలి. ఒక జిల్లాలో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొంటారు. నవంబర్ 23న నియోజకవర్గాల కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రానికి పంపించాలి. నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహనాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకు పంపించాలి. సేకరించిన ఈ సంతకాలు గవర్నర్కి అప్పగించే కార్యక్రమం తదుపరి జరుగుతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయాన పాల్గొనవచ్చు. చాలా మంచి నిర్ణయం. మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోనే పోకూడదు. మనం కాపాడుకోవాలి వీటిని.